ఫుల్ దివ్యాంశాన్ని ఒక్కసారి స్టేజ్ పైకి పిలవాలి. చాలా మంచి ఐడియా అండి. ఎందుకంటే అమ్మాయిల అరుపులు కేకలు గట్టిగా వినిపిస్తున్నాయి. అవును, ఇంకా కుర్రోళ్ళు కూడా కొంచెం ఎనర్జీ కావాలంటే ఒక్కసారి హీరోయిన్ ని పిలవాల్సిందే. లెట్స్ వెల్కమ్ దివ్యాంశ కౌశిక్ ఆన్ స్టేజ్. బ్యూటిఫుల్ సినిమాలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్ తో ఈ సినిమాలో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. దివ్యాంశ, హార్డీ వెల్కమ్. Thank you. సిద్ధార్థ్ గారు, మీరు తప్పించుకుంటున్నారేంటి? మా మా పని మీ ఇద్దరితోనూ, మీరు రావాలి స్టేజ్ పైకి. సో హాయ్ దివ్యాంశ. సో మజిలీ, మైఖేల్ ఇలా బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ అండి. ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ అయితే Tucker's also. ఇప్పుడు ఏంటి, యా సురేష్ బాబు గారు ఇక్కడికి వచ్చేసారు. ఫస్ట్లీ లెట్స్ వెల్కమ్ సురేష్ బాబు గారు హియర్. హార్డీ వెల్కమ్ టు యూ సార్. సో ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని ఈ టీజర్ ట్రైలర్స్లో చూసిన తర్వాత చాలామంది షాక్ అయ్యారు క్యారెక్టరైజేషన్ చూసి. కొంతమంది చాలా ఇష్టపడ్డారు ఇలా ఉండాలి అని. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్ క్యారెక్టర్ అసలు? My take on this character, honestly, everything that's the first is always very special. This character is the first character that we worked on. That was a process, and of course Karthik sir really helped me get into the skin of my character. And frankly, my character is not much like me. But then I would like to be her because she's a total badass and she's a very strong-headed, opinionated girl. But I think it was Karthik sir, quite frankly, who helped me get into the skin with all the retakes and with everything. Also Tamil being a language I was not familiar with. And yeah, well, thank you sir. ఐ నో ఈ సినిమా గురించి మేము మీ నుంచి ఇంకా మాటలు తర్వాత వింటాము. విల్ హియర్ యువర్ స్పీచ్ లేటర్. బట్ ఇప్పుడు ఒక్కసారి ఇద్దరు ఎనర్జెటిక్ పీపుల్ స్టేజ్ పైన ఉన్నప్పుడు, అంటే నేను కాదు రాబోతున్న వ్యక్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డ్యాన్స్ ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ?